నిస్సిగ్గుగా చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా నలుగురు ఎమ్మెల్యేలను పట్టపగులు ప్రలోభాలు పెడుతూ పట్టపగులు కోట్లకు డబ్బులు ఎరజూపి మంత్రి పదవులు ఇచ్చి ఎరజూపి ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు పట్టపగులు ఇంత దారుణంగా డెమోక్రసీని అవహేళన చేస్తూ తాను చేసిన తీరుతో నిజంగా చంద్రబాబు నాయుడు గారిని చూసి సిగ్గుపడాలి. ఆయన చేసిన పని నిజంగా బాధ కూడా అనిపించింది. కారణం ఏంటంటే బాగా దగ్గరగా ఉన్న మనుషులను, బాగా దగ్గర కుటుంబం అని అనుకుంటున్న మనుషులను ప్రలోభాలు పెట్టి మంత్రి పదవులు ఆశ చూపించి తన పార్టీ టికెట్ మీద నెగ్గిన వాళ్ళను కాకుండా ప్రతిపక్ష పార్టీ మీద నెగ్గిన వాళ్ళను ఎర్ర చూపించి తీసుకొని పోవడం బాధ అనిపించింది. మరీ ముఖ్యంగా నాగిరెడ్డి అన్న విషయంలో. ఎందుకనంటే శోభమ్మ చనిపోయినప్పుడు నేను ఒక్కనే పోలేదు దానికి. నేను, అమ్మ, నా భార్య షర్మి అందరం పోయాం. మొట్టమొదట శోభమ్మ చనిపోయిన దినానికి కూడా నేను, అమ్మ, షర్మినమ్మ, భారతి అందరం పోయాం. అంతగా కుటుంబ సభ్యునిగా భావించాం. అటువంటి వ్యక్తిని కూడా మంత్రి పదవి ఎర చూపించి తీసుకునేసరికి బాధ అనిపించింది. కానీ ఇక్కడ ఒక్కటి చెప్పాలి, కేవలం చంద్రబాబు నాయుడు గారు ఇంత ప్రలోభాలు పెట్టిన మంత్రి పదవులు, కోట్ల కొద్ది డబ్బులు, ఇంత ప్రలోభాలు పెట్టిన 67 మంది ఎమ్మెల్యేలు నాతో కలిపి నా ఒక్కనికి తప్ప మిగిలిన వాళ్ళందరినీ కూడా ప్రలోభాలతో, తన పార్టీకి చెందిన సీనియర్ నాయకులతో ప్రలోభాలు పెట్టించిన, తానే రంగంలోకి దిగిన, తానే ఇంత గట్టిగా కష్టపడిన కేవలం నలుగురిని మాత్రం తీసుకోపోగలిగాడు. మిగిలిన 62 మంది ఎమ్మెల్యేలకు హ్యాట్స్ ఆఫ్ చెప్తా ఉన్నా. ఇంత ప్రలోభాలు పెట్టినా పోనందుకు, ప్రజల పక్షాన నిలబడినందుకు, అబద్దాలు చెప్పి మోసం చేసే ఇటువంటి ముఖ్యమంత్రికి వైపు పోకుండా ప్రజల పక్షాన నిలబడినందుకు. ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలి. ఎవరైతే ఎమ్మెల్యేలు నలుగురు పోయారో వాళ్ళందరినీ కూడా వాళ్ళ గుండెల మీద వాళ్ళ చేతులు వేసుకొని వాళ్ళ మనస్సాక్షిని కూడా అడగాలి. రేపొద్దున ప్రజలు కూడా అడుగుతారు. చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా బేషరతుగా రైతు రుణాలన్నీ కూడా మాఫీ చేస్తానని ఎన్నికలకు ముందు ఏదైతే చెప్పాడో ఆ మాఫీని పక్కన పెట్టి రైతులను అడ్డగోలుగా మోసం చేస్తా ఉంటే ఆయన ఇచ్చిన రుణమాఫీ అమౌంట్ 2 దఫాల్లో 7,300 కోట్లు, ఆ 87,612 కోట్ల మీద ఈ 22 నెలల్లో వడ్డీనే దాదాపుగా 24,000 కోట్లు అవుతా ఉంటే కనీసం వడ్డీలో 4వ వంతు 3వ వంతు కూడా ఇవ్వకపోతే చంద్రబాబు నాయుడు గారు ఇంత దారుణంగా మోసం చేస్తే, ఎన్నికలకు ముందు బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలని అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి మరీ మోసం చేస్తే, అటువంటి చంద్రబాబు నాయుడు గారిని నిలదీయకుండా, ప్రశ్నించకుండా అటువంటి చంద్రబాబు నాయుడు గారి పార్టీలోకి మీరు పోవడం ధర్మమేనా అని చెప్పి ప్రజలు రేపొద్దున అడిగితే పోయిన ఆ 4 ఎమ్మెల్యేలు సమాధానం చెప్పాలి. ఈ పోయిన ఈ 4 ఎమ్మెల్యేలు సమాధానం ప్రజలు అడిగినప్పుడు చెప్పాలి. డ్వాక్రా అక్క చెల్లెమ్మని అడిగితే ఆ రోజు పూర్తిగా మా రుణాలన్నీ మాఫీ చేస్తామని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఇవాళ ఆ రోజు సున్నా వడ్డీ లేని రుణాలు కట్టుకునే పరిస్థితి మాది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కట్టొద్దంటే కట్టకుండా పోయినందుకు రుణాలు మాఫీ కాకపోగా ఇవాళ 2 రూపాయలు వడ్డీ కట్టాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. మా పరిస్థితి దారుణంగా ఉంటే చంద్రబాబు నాయుడు గారిని నిలదీయాల్సింది పోయి మీరు చంద్రబాబు నాయుడు గారి పక్షాన పోవడం ఎంత మటుకు ధర్మం అంటే ఆ అక్క చెల్లెమ్మలు అడిగితే వీళ్ళు ఏం సమాధానం చెప్తారో వీళ్ళ మనస్సాక్షిని అడగాలి. ఇంటింటికి జాబ్ అన్నాడు. జాబ్ రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలన్నాడు. జాబ్ ఇవ్వలేకపోతే ప్రతి ఇంటికి 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తానన్నాడు. ఒకరికి జాబ్ ఇచ్చింది లేదు, ఉన్న జాబులో కూడా వెరుకుతా ఉన్నాడు. ఇంటింటికి 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి 1,75,00,000 ఎదురు చూస్తా ఉన్నాయి ఎప్పుడు ఇస్తారని.
పూర్తిగా మోసం చేశాడు. ఆ పిల్లలు రేపొద్దున ఈ 4 ఎమ్మెల్యేలు ఎవరైతే పోయారో వాళ్ళని అడిగితే ఏం సమాధానం చెప్పాలనో వీళ్ళ మనస్సాక్షిని వీళ్ళు అడగాలి. ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టిస్తానన్నాడు, గుడిసే లేని ఆంధ్ర రాష్ట్రం చేస్తానన్నాడు. చివరకు చేసింది ఒక్కొక్క ఊరిలో 2 ఇల్లులు కూడా ఇయ్యలే ఈ పెద్ద మనిషి. రేపొద్దున ప్రజలు ఈ సమాధానాలు అడిగితే ఏం సమాధానాలు చెప్పాలని చెప్పి ఈ వెళ్ళిపోయిన ఈ ఎమ్మెల్యేలు ప్రజల పక్షాన్ని నిలబడకుండా మంత్రి పదవుల కోసం డబ్బుల కోసం వెళ్ళిపోతే ఎలా అని రేపొద్దున ప్రజలు అడిగితే ఏం సమాధానం చెప్పాలో ఈ ఎమ్మెల్యేలు వాళ్ళ మనస్సాక్షిని అడగాలి. ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారికి నాకు ఒక చిన్న తేడా ఉంది. చంద్రబాబు నాయుడు గారు తన జీవితం అంతా కూడా దొడ్డిదారున ఎమ్మెల్యేలను లాక్కోవడంతోనే తన జీవితకాలం అంతా తను గడిపారు. పూర్వం ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచినప్పుడు కూడా ఎన్టీ రామారావు గారి చలవ వల్ల గెలిచిన ఎమ్మెల్యేలను దొడ్డిదారిన ఎన్టీ రామారావును వెన్నుపోటు పొడిచి ఆ ఎమ్మెల్యేలు లాక్కుని ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. తన జీవితకాలం అంతా కూడా ఇదే. ఇవాళ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన 2 ఎంపీలు ఎస్పీ వైరెడ్డి, గీత, వాళ్ళను దొడ్డిదారని లాక్కున్నాడు. వాళ్ళను డిస్క్వాలిఫై కాకుండా తన పలుకుబడిని ఉపయోగించి, రాజకీయ పలుకుబడిని ఉపయోగించి డిస్క్వాలిఫై కాకుండా ఆపుకుంటున్నాడు. 4 ఎమ్మెల్యేలను ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను దొడ్డిదారని లాక్కున్నాడు. వాళ్ళను కూడా డిస్క్వాలిఫై చేస్తాడో చేయడో కూడా తెలియని పరిస్థితిలో వాళ్ళను కూడా లాక్కున్నాడు. ఇక్కడ నాకు చంద్రబాబు నాయుడుకు వచ్చేడా ఉంది. నేను ఏ ఎమ్మెల్యే, నేను అధికారంలో లేను, ఇంతకు ముందు కూడా అధికారంలో ఎప్పుడూ లేను. అప్పుడు ప్రతిపక్షమే, ఇప్పుడు ప్రతిపక్షమే. కానీ నా దగ్గర నేను ఏదైనా ఎమ్మెల్యేను తీసుకోవాలనంటే ఆ ఎమ్మెల్యేలకు అవిశ్వాస తీర్మానంలో ప్రజల తరపున నిలబడి, ప్రజల తరపున ఓటేసి డిస్క్వాలిఫై అయిన తర్వాత తీసుకునేవాడిని. ప్రజల తరపున మళ్ళీ నిలబెట్టే వాళ్ళం, ప్రజల ఆశీస్సులతో గెలిపించుకునే వాళ్ళం. కానీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఏం చేసినా కూడా దొడ్డిదారిని చేస్తా ఉన్నాడు. అయినా ఇవాళ నేను చంద్రబాబు నాయుడు గారికి ఒక్కటి చెప్తా ఉన్నా, ఇంత కష్టపడితే, ఇన్ని ప్రలోభాలు పెడితే, ఇంత అనుకూల మీడియాతో అబద్ధాలు చెబుతూ మళ్ళీ దాన్ని వక్రీకరిస్తూ నువ్వు చేసిన చర్యను తప్పు చేయలేదన్నట్టుగా మళ్ళీ భ్రాంతి కల్పించే కార్యక్రమం చేస్తున్నావు. చివరకు నువ్వు చేసిన దానికి ఇది నేను చేశానని చెప్పి ధైర్యంగా కూడా చెప్పుకోలేని పరిస్థితి చంద్రబాబు నాయుడు. మొన్న ఈ మధ్యకాలంలోనే చూసా, టీవీ చూస్తూ ఉంటే, నిన్ననే అనుకుంటా చూస్తూ ఉంటే, జగన్ 21 మంది ఎమ్మెల్యేలతో ఈ ప్రభుత్వాన్ని పడగొడతానన్నాడు అని మళ్ళా ఆయన చేసిన వెధవ పనికి జగన్ పడగొడతాను అన్నాడు కాబట్టి నేను లాక్కుంటున్నాను అని చెప్పి మళ్ళా నిస్సిగ్గుగా డిఫెండ్ చేసుకుంటా ఉన్నాడు. అసలు నేను అన్నది ఏమిటి అన్నది ఒక్కసారి దయచేసి మీడియా ఛానల్కి చెప్తున్నా, ప్లే చేయండి ఆ 13 నిమిషాల టేపు. గవర్నర్ గారిని నేను కలిసా, చంద్రబాబు నాయుడు గారి మీద కంప్లైంట్ చేసి గవర్నర్ గారిని కలిసినప్పుడు ఆ ప్రెస్ మీట్లో నేను అన్న మాట, గవర్నర్ గారి కలిసి బయటకు వచ్చిన తర్వాత అన్న మాట, చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్లో తన మంత్రులకు చెప్తా ఉన్నాడు, హరీష్ను చూసి బుద్ధి తెచ్చుకోండి, కేటీఆర్ను చూసి బుద్ధి తెచ్చుకోండి, వాళ్ళు ఏ రకంగా ఎమ్మెల్యేలు అవుతారో తెలుసుకోండి, నేర్చుకోండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారికి సిగ్గుందా అని చెప్పి నేను అడిగా. ఆ మాట అంటూ నేను అన్నా, నాతో కూడా టచ్లో ఉన్నారు అని చెప్పి కూడా అన్నా. విలేకరు ఒక ఆవిడ అడిగింది, మరి మీరు చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని పడగొట్టి 20 మంది 21 మంది మీ దగ్గర ఉన్నారని. నేను అన్నా, లేరు తల్లి, నా దగ్గర 21 మంది ప్రభుత్వాన్ని పడగొట్టే ఎమ్మెల్యేలు నా దగ్గర లేరు తల్లి. ఆ నెంబర్ నా దగ్గర ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వం పడిపోతుంది.
ఖచ్చితంగా ఒక గంట ముందు నీకు కూడా చెప్తా తల్లి, నా దగ్గర ఆ నెంబర్లు లేవు తల్లి అన్న. నేను అన్న ఆ మాట చంద్రబాబు నాయుడు గారు కనీసం తాను చేసిన నిస్సిగ్గుగా గత 6 నెలలుగా తాను నిస్సిగ్గుగా చేసిన ప్రయత్నాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఆ మాటలను కూడా వక్రీకరిస్తా ఉన్నాడు. ఇంతకన్నా చంద్రబాబు నాయుడు గారికి కన్నా ఇంతకన్నా అన్యాయస్తుడు దేశంలో బహుశా ఎవడుండడు. కనీసం ఇప్పటికైనా నేను చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా, చెయ్యాలనుకున్నది ధైర్యంగా చెయ్యి. నిన్ను నమ్మేవాడు ఎవడూ లేడు. చంద్రబాబు నాయుడు గారి పార్టీ మునిగిపోయే పడవ అని ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం. గ్రామాల్లోకి పోయే పరిస్థితి లేదు. గ్రామాలలో ప్రజలు తిట్టుకోకుండా చంద్రబాబు నాయుడు గారిని తిడతా ఉన్నారు. మోసం చేసావు, అబద్దాలు చెప్తున్నావు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని తిడతా ఉంటే చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు న్యాయం చేసేది లేదు. ప్రజల తిట్టులు తిడుతూ ఉంటే తట్టుకోలేక తప్పుదోవ పట్టించే కార్యక్రమాల్లో ప్రతిపక్షం గొంతు నొక్కాలి అన్న ఆలోచన చేస్తా ఉన్నాడు. ఇవాళ నేను చంద్రబాబు నాయుడుకి చెప్తా ఉన్నా, ఇవాళ 2వ సంవత్సరం కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మా పార్టీకి చెందిన కనీసం 4 ఎమ్మెల్యేలైనా తీసుకోగలిగాడు. 3వ సంవత్సరం పడితే 3వ సంవత్సరం దాటితే చంద్రబాబు నాయుడు గారి పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు క్యూ కడతారు. చంద్రబాబు నాయుడు గారి పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు క్యూ కడతారు. ప్రజా వ్యతిరేకత ఏ స్థానంలో ఉంటుందంటే చంద్రబాబు నాయుడు గారి గ్రామాలు లేకపోతే ప్రజలు కొట్టే పరిస్థితి ఉంటుంది. తెలుసుకో చంద్రబాబు, నువ్వు ఇవాళ చేస్తా ఉన్నది నీకు గట్టిగా దెబ్బ తగులుతుంది. ఈ 4 ఏదైతే పోయారో ఈ 4 పోవడంతో సరిపోదు. ఈ 4కి సంబంధించిన బై ఎలక్షన్స్ ఖచ్చితంగా వస్తాయి. ఈ 4 కాకుండా 2 ఎంపీలు ఎవరైతే పోయారో వాళ్ళకు సంబంధించిన బై ఎలక్షన్స్ ఖచ్చితంగా వస్తాయి. డిస్క్వాలిఫికేషన్ అన్నది చంద్రబాబు నాయుడు గారు ఆపలేరు. డిలే చేయగలుగుతాడేమో కానీ డినై చేయలేడు. ఖచ్చితంగా వస్తాయి. ఈయన మీద ఉన్న వ్యతిరేకత ఏ స్థాయిలో ఉంటుందన్నది ఈయన ప్రభుత్వం ఉన్నా, పోలీస్ యంత్రాంగం ఈయన చేతుల్లో ఉన్నా, ఈయన రిగ్గింగ్ చేసుకుని గెలవాలి అని తాపత్రయపడినా పైనుంచి దేవుడు చూస్తాడు, ప్రజలు చూస్తున్నారు. ఇద్దరు మొటిక్కాయలేస్తే చంద్రబాబు నాయుడు గారి గువ్వ ఏ రకంగా గువ్వ అంటుందో కూడా తెలుస్తుంది.